ఈ ఈ సైకో బాబు పోతే ఈ రాష్ట్రం బాగుపడిద్ది. పెద్ద సైకో చంద్రబాబు ఇదివరకు జన్మభూమి కమిటీలు పెట్టి రాష్ట్రాన్ని నిలువున నాశనం చేసి మొత్తం వాళ్ళ ప్రతి సర్వేలో వాళ్ళకు అనుకూలంగా చేయించుకొని ఈ అవుట్లెట్ సర్వేస్ కానీ ఏదైనా అట్లా మిగతా బెనిఫిషరీకి ఏమీ రాకుండా చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. అప్పుల కూబిలోంచి నెట్టివేసాడు. గత ఎన్నికల్లో ఇదే బడ్జెట్ వదిలేడు చంద్రబాబు గారు. ఇప్పుడు ఇదే బడ్జెట్. ఇన్ని స్కీమ్స్ ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు వచ్చే స్కీమ్స్ అన్నీ గతంలో ఎందుకు చేయలేకపోయాడు చంద్రబాబు? ఇదే అమౌంట్ కదా, ఇదే 1,00,000 కోట్ల బడ్జెట్ని గతంలో ఎందుకు చేయలేకపోయాడు? ఒక్క పథకం చెప్పండి. ఇప్పుడు నేను బీసీ, ఒక బీసీగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. జగనన్న ప్రభుత్వంలో బీసీ అంటే తలెత్తుకొని బతుకుతున్నాం. ఎందుకంటే ఎవరి దగ్గర పోబల్లే మా పథకాలు మాకు వస్తున్నాయి. నా కొడుకు అమ్మఒడి వచ్చిందని, మా అమ్మకి చేయూత వచ్చింది, మా నాన్నకి పాస్బుక్ ఉంటే పొలం అన్నీ వస్తున్నాయి. ప్రతి బెనిఫిట్ స్కీము ప్రతి ఒక్కరి దగ్గర వస్తుంది. ఇదివరకు మాకేం రాలేదు. రేషన్ కార్డుకి నాకు 4 సంవత్సరాలు పట్టింది. ఒక చంద్రబాబు అనే వ్యక్తి 40 సంవత్సరాల ఇండస్ట్రీ గల వ్యక్తి ఎస్సీలు ఎవరన్నా పుడతారని అనుకున్నాడా అని వ్యాఖ్యలు ఇచ్చాడు. ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఒక చంద్రబాబు అయ్యి ఉండి ఒక సిగ్గుచేటు వ్యాఖ్యలు చేసి కూడా మళ్ళీ కపట ప్రేమ, ఇది ముసలి కానీ ప్రేమ చూపించినట్ట దొంగ ప్రేమలు చూపించడం ఎస్సీల మీద బీసీల మీద, ఇదంతా అతను చేసే సిగ్గుమాల చర్య. చంద్రబాబు అనేవాడు వేస్ట్ ఫెలో. ఈ చంద్రబాబు పోతే ఈ రాష్ట్రానికి దరిద్రం పోయిద్ది. చంద్రబాబు పోవాలి, రాష్ట్ర దరిద్రం పోవాలి. ఈ చంద్రబాబు అనేవాడు పోతే రాష్ట్రం దరిద్రం పోయిద్ది. ఇలాంటి మోసపూరితమైన హామీలు ఇలాంటివన్నీ ఎవరు నమ్మరు. మేము బీసీలుగా చెప్తున్నాం, ఇలాంటివి అసలు ఎవరు నమ్మరు.